అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? అబ్బబ్బా అమ్మా, నువ్వెప్పుడూ జీవితాల్లోకి రామాయణ భారతాలు తెస్తావేమిటమ్మా? విసుక్కుంది శృతి. రామాయణ భారతాల్లో కంటే విధి చేసే వింతలు ఏ కథలోనూ లేవు, ఎవరి జీవితాల్లోనూ లేవు అంది సీతమ్మ. శృతి చిరాగ్గా ఏదో అనబోయి శ్రీదేవి రావడం చూసి మాట ఆపేసింది. రావచ్చా అంటూనే శ్రీదేవి లోపలికి అడుగుపెట్టింది. ఇది నీ ఇల్లే, రారా అంది శృతి ద్వంద్వార్థంగా. మరొకసారైతే శృతి అన్నదానికి శ్రీదేవి సిగ్గుపడేదే. ఇప్పుడు బుగ్గలు ఎర్రబడే స్థితి కాదు. భారంగా నిట్టూర్పు విడిచి శృతి పక్కకొచ్చి కూర్చుంది. నిన్నటికి ఇవాళకి మార్పేమీ లేదు, కొత్త మాటలు ఏముంటాయి? సీతమ్మ కాఫీ కలుపుకు రావడానికి లోపలికి వెళ్ళింది. శ్రీదేవి మాట్లాడిస్తుంటే పొడి పొడిగా జవాబులు చెబుతూ కూర్చుంది శృతి. ఊళ్ళోనే చిన్న గదిలోకి మారారు తల్లి కూతురును. గది ముందు టెర్రస్ మెష్షు ఉన్న పంచం ఉంది. దాన్ని గది అనవచ్చు. దాని తీరు అలా ఉంది. దాని అద్దె 65 రూపాయలు. సొంత ఇల్లు లాంటి క్వార్టర్స్ పోయింది. సిద్ధార్థ జీతమూ పోయింది. అసలు సిద్ధార్థే కనపడకుండా పోయాడాయే. తన దిగులుపడి మంచం పడితే శృతిని చూసేది ఎవరన్నట్టు సీతమ్మ పేరుకు లేచి తిరుగుతున్నది. తల్లి బాధ రెట్టింపు చేయడమే అవుతుందని పైకి మామూలుగా ఉంది శృతి. లోపల కుంగిపోతున్నది. శ్రీ వాస్తవ హ్యాండ్లూమ్ బట్టల కొట్టు చాలా పెద్దది. అక్కడేదో ఉద్యోగం ఉందని తెలిసి తనంతట తానుగా వెళ్ళింది శృతి. ఎవరు చెప్పారమ్మా ఉందని అంటూ యక్ష ప్రశ్నలేసి చివరికి 4 రోజుల క్రితం వస్తే బాగుండేది, ఇప్పుడేం ఖాళీ లేదు అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి బయలుదేరింది శృతి. బజారంతా కిటకిటలాడుతుంది. ఎదురొచ్చే మనుషులను తప్పించుకుంటూ శృతి నెమ్మదిగా నడుస్తుంది. చిన్న కారు రిక్షా ఢీకొనబోయాయి. చిన్న కారు అతను సడన్ బ్రేక్ వేశాడు. కీచుమంటూ చిన్న కారు శృతి పక్కనే ఆగింది. డోర్ తెరుచుకుని ఒకతను కారులోంచి కిందకు దిగాడు. ఏం భాయ్, బతకాలని లేదా, లేక మమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలని కోరిక? కంగుమంటూ కొంచుకంఠంతో అడిగాడు. తప్పు నాదే బాబయ్య, బ్రేకు సరిగా పడడం లేదు అంటూ రిక్షా అతను తప్పు ఒప్పేసుకుని రిక్షా పక్కకు తీశాడు. తప్పు నీదైనా ప్రమాదం జరిగితే నేరం మానత్తికే చుట్టుకునేది అంటూ అతను వెనక్కు తిరిగాడు. ఆ కంఠస్వరం, ఆ ఎత్తు, లావు శృతి గుర్తుపట్టింది. అతను మురారీదేవుడు. ఏదో తెలియని ఆనందం. శృతి అతని దగ్గరగా వెళ్ళి మురారీదేవుడు అంది. అతను గతుక్కుమని ఆగిపోయాడు. కారులో ఉన్న 4 మగవాళ్ళు బయటికి వెళ్ళనే చూస్తున్నారు. శృతి అన్నది వినిపించుకోనట్లు అతను కారెక్కబోయాడు. శృతి టెకీమని అతని చెయ్యి పట్టుకుంది. నేనే మురారీదేవుడు, శృతిని. ఆ రోజు నిన్ను రక్షించాను. మా ఇంట్లో ఉన్నావు, గుర్తులేదు? మా అన్నయ్య కనబడటం లేదు. చోరీ నేరం అన్నయ్య మీద పడింది. అంతా అయోమయంగా ఉంది. దేవుళ్ళా నీవు కనబడ్డావు. దొంగలతో హంతకులతో నీకు పరిచయమే కదా. ఏ దొంగన్నా ఆ రాత్రి రైల్వే డబ్బు 3 లక్షలు కాజేసి అన్నయ్యను మాయం చేసి ఉండొచ్చు. శృతి మాటలకు అడ్డొచ్చాడు అతను. మీరెవరో కానీ నన్ను చూసి పొరబడుతున్నారు. నా పేరు చంద్రగుప్తుడు అంటూ శృతి చేతిని విదిలించుకోబోయాడు అతను. కాదు, నా కళ్ళు నన్ను మోసగించవు. నువ్వు మురారీదేవుడివే అరిచినట్లే అంది శృతి. శృతి గొంతుక విని బజార్లో వెళ్లేవాళ్లు చాలామంది తల తిప్పి చూశారు. 2-3 ఆగిపోయారు. ఎవరా అమ్మాయి? కారులో కూర్చున్న వాళ్లలో ఒకతను తల బయటికి పెట్టి అడిగాడు. ఎవరో కాస్త మతి చెలించిన పిల్ల అన్నాడు అతను. నా మతి చెల్లించలేదు, నువ్వే తెలియనట్లు నటిస్తున్నావు. ఆపదలో ఆదుకున్నాను. నీకు ఆపద వస్తే రక్షిస్తానని ఇంత పెద్ద లెటర్ రాసిపెట్టి వెళ్ళావే. ఇప్పుడు మేము ఆపదలో ఉన్నాము. మా అన్నయ్య ఆచూకీ తెలిస్తే కానీ మా కష్టాలు తీరవు. ఆ నేరస్తులెవరో నీలాంటి నేరస్తులకే తెలుస్తుంది. ప్లీజ్ ఈ ఒక్క సాయం చెయ్యి. నువ్వు నిజంగా మా పాలిట దేముడివే అని నమ్ముతాను. నువ్వో గజదొంగవని, కూనీకోరువని మర్చిపోతాను అంది. బజారన్నది కూడా మర్చిపోయి ఆవేశంగా అని అంతలో ప్రాధేయపూర్వకంగా అంది శృతి. ఏమిటి న్యూసెన్స్ అంటూ అతని చెయ్యి గాలిలో ఆమె చెంపను తాకింది. అతను కారులోకెక్కి కూర్చున్నాడు. అతని చెయ్యి వదిలేసి చెంపగొత్తుకుంది శృతి. ఎవరామే అంటూ కారులో వాళ్ళు అడిగారు. అందమైన పిచ్చిది అంటూ అతను కారు ఎక్కి డోర్ లాగాడు. చిన్న కారు ముందుకు పరుగు తీసింది. శృతి తెప్పరిల్లేటప్పటికీ చిన్న కారు బజారు మలుపు తిరిగింది. అప్పటికే శృతి చుట్టూ కొందరు మూగి ఏమిటి అని అడుగుతున్నారు. తనున్నది ఎక్కడో తెలిసొచ్చింది శృతికి. మునిపంటితో పెదవి గాయపడేటట్టు నొక్కిపట్టి తలంచుకుని ముందుకు దారి తీసింది శృతి. పాపం, మతిలేనట్లుంది. వెనక నుంచి ఎవరో అంటున్నారు. అవును, నాకు మతి లేదు. లేకపోతే ఓ హంతకుడు నాకు సాయం చేస్తాడనుకోవడం ఏమిటి? నా గీత బాగుండి అప్పుడు అతను ఆ స్థితిలో నా జోలికి రాలేదు. అంతే.
మొహమాటానికి అన్నట్లు ఓ లెటర్ రాసి పెట్టిపోయాడు. సాయం చేయని గుణం ఉన్నప్పుడు ఆ వెధవరాత దేనికి అనుకుంటూ ముందుకు సాగింది శృతి. కొయ్యకాళ్ళు వాళ్ళు కనపడినప్పుడు, అటక చూసినప్పుడు మురారీదేవుడు గుర్తుకొచ్చేవాడు. నెమ్మదిగా అదో పీడకలలా మరిచిపోయింది. నిజంగా పీడకల వచ్చిన రోజు అతను గుర్తుకు వచ్చాడు. అదే రోజు నుంచే సిద్ధార్థ కనపడకుండా పోయాడు. అది జరిగిన 4 రోజుల తర్వాత ఎందుకో మురారీదేవుడు గుర్తుకు వచ్చాడు. అతను ఓ గజ దొంగ. దొంగలతో పరిచయం ఉంటుంది. పెద్ద కూనీకోరుతోనూ పరిచయం ఉంటుంది. ఆ లైన్ వేరు. రౌడీలు, గూండాలు, దొంగలు ఎవరైనా కానీ సిద్ధార్థ వాళ్ల వల్ల ఆపదలో చిక్కుకుని ఉంటే ఆ ఊబి నుంచి బయటపడేయటానికి మురారీదేవుడు లాంటి వారికే సాధ్యం. ఆపదలో ఆదుకుంటానని అతను మాట ఇచ్చాడు. దేవుడు కనబడితే బావుండును, అతను మాట తప్పడు అనుకునేది. ఆ రోజు నుంచి ఒక్కసారి మురారీదేవుడు కనపడితే బాగుండునని ముక్కోటి దేవతలకు మొక్కుకుంది శృతి. బజారులో నడుస్తుంటే మురారీదేవుడి కోసం ఆమె చూపులు వెతికేవి. పొడుగ్గా ఉన్న ప్రతి మనిషిలోనూ మురారీదేవుడు దాక్కున్నాడేమో అన్నట్లు కాస్త ఎత్తుగా ఉన్న ప్రతి మనిషిని పరీక్షగా చూసేది. అనుకోకుండా ఆ రోజు మురారీదేవుడు కనబడ్డాడు. నేను దేవుణ్ణి కాదంటూ చటుక్కున మాయమయ్యాడు. పెట్టుకున్న రవ్వంత ఆశ నిరాశ కాగా చంద్రగుప్తుడట. ఎంత చక్కగా పేరు మార్చుకున్నాడు. వేషం మార్చుకున్నట్టే పేరును మార్చుకున్నాడు. సూటు, బూటు, కళ్లకు గాగుల్స్. అయినా తన కళ్ళు తన్ని మోసం చెయ్యవు. అతను ముమ్మాటికి మురారీదేవుడే. సాయం కోరితే చెంప వాయగొడతాడా? ఆ రోజు తను దయతలచకపోతే ఎక్కడుండేవాడు? పళ్ళు నూరుకుంటూ అనుకుంది శృతి. అణువణువున నిరాశ నిస్పృహలు ఆవరించగా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంట్లో అడుగుపెట్టింది శృతి. నాకేదో భయంగా ఉంది అంది సీతమ్మ. సూట్ కేసులో చీరలు సర్దుతున్న శృతి తల్లికి ధైర్యం చెప్పడానికా అన్నట్లు నవ్వుతూ తల ఎత్తి చూసి, నీదంతా ఉత్త భయమమ్మా. ఈ కాలం ఆడపిల్లలు ఎన్ని సాహసమైన పనులు చేస్తున్నారు. మారుమూల పల్లెల్లో ప్రాక్టీస్ పెడుతున్నారు. లేడీ డాక్టర్లు, సంఘసేవికలు పల్లెకు తిరుగుతున్నారు. పెద్ద చదువులు చదివేవాళ్ళు ఒంటరిగా ఇతర దేశాలు వెళుతున్నారు. నేనేం దూరం వెళ్ళడం లేదు కదమ్మా అని తిరిగి బట్టలు సర్దుకుంటూ ఉండిపోయింది. ఆ విషయం వేరు. తీసుకుంటే అన్నీ తేలికే అమ్మా. నువ్వు చెప్పినంత తేలిక కాదే శృతి. ఆడపిల్లవని మర్చిపోకు. పో అమ్మా అంటూ నవ్వుతూ కొట్టిపారేసి, ఆడపిల్ల ఏ పరిస్థితుల్లోనూ తాను ఆడపిల్లలని మర్చిపోదమ్మా. విధికి తలొగ్గాలని చెబుతుంటావు కదా, అందుకే తలొగ్గి మానవ ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం ఫలించాలి కదా అంది శృతి. ఆ ప్రయత్నం ఏదో ఇక్కడ చేస్తే అది లాభం లేదని తేలిపోయింది కదమ్మా. 10 మందికి సహాయం చేసిన చెయ్యినిది. ఈరోజు మన రోజులు బాగుండలేదని వాళ్ల ముందు సహాయం చేయండంటూ చేయి చాపగలమా అమ్మా? సీతమ్మ మాట్లాడలేదు. పోనీ ఉన్నవి అమ్ముకు తింటూ ఎన్నాళ్లు కాలం గడుపుతాము? బ్యాంకు బ్యాలెన్స్ 3 వంతులు తరిగిపోయింది. ఇక మిగిలింది 2000 క్యాష్, పాత్రలు, సామానులు. ఇక్కడ ఎంత ప్రయత్నించినా 100 రూపాయల జాబ్ కూడా దొరకలేదు. 1 2 నెలకి 400. తిండి బట్ట వాళ్లే ఇచ్చి, నిజమే, నీవక్కడ నేనిక్కడ, నా ప్రాణమంతా అక్కడే ఉంటుంది. 1 రోజు 2 రోజులా? శృతి చేస్తున్న పని ఆపి సీతమ్మ దగ్గరకొచ్చి 2 భుజాల మీద చేతులేసి ముద్దు ముద్దుగా అంది. అక్కడికి ఏదో నాకు హాయిగా ఉన్నట్లు, సంతోషంగా వెళుతున్నట్లు. ఏం మాటలమ్మా! ఒక్కరోజు నిన్ను చూడకపోయినా నాకు తోచదే. నీ చేతి భోజనం తినందే భోజనం చేసినట్లే ఉండదే. సీతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెళ్లి చేసి అత్తవారింటికి ఎప్పుడు పంపుదామా అని ఆలోచించేదే కానీ పరాయి ఊళ్ళో పరాయి పంచన పడి ఉండటానికి కూతుర్ని పంపించవలసి వస్తుందని ఏనాడూ ఊహించలేదు. శృతి మాత్రం సీతమ్మ మరీ భయపడుతుందని పైకి ధైర్యంగా నవ్వుతూ ప్రయాణమవుతున్నది. కానీ లోపల ఎన్నో ఆలోచనలు, ఏదో తెలియని పిరికితనం. పోమ్మా, ఇలా కళ్ళనీళ్లు పెట్టుకుని బాధపడితే నే వెళ్ళను. తను జాబులో చేరడానికి ఎన్నో విధాలుగా మాట్లాడి తల్లిని ఒప్పించిన శృతి కరిగిపోయింది. తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి అంత జాలిగా శృతి అంటుంటే సీతమ్మ కరిగిపోయింది. పిచ్చి పిల్ల, అది మాత్రం నన్ను విడిచి ఒంటరిగా ఎప్పుడైనా ఉందా? అది చెప్పింది నిజమే. కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో కళ్ళు మూసుకుంటే వాళ్ళు ఒప్పుకునేటట్టు చేయవచ్చు. కాదంటే అప్పుడే చూసేది. సీతమ్మ మనసు గట్టి చేసుకుంది. తల్లి ప్రాణం అలా అనిపిస్తుంది. తల్లి, నీ మనసు నాకు తెలియదా? ఒంటరిగా ఉంటావని నీ గురించి బెంగ, అంతేనమ్మా. నాకేం పర్వాలేదమ్మా, నా బెంగ నీ గురించే అంది శృతి. నా గురించి దేనికి? ఉన్న ఊళ్ళో ఉంటాను. శ్రీదేవి వాళ్ళు ఉన్నారు. నీవక్కడ ఒంటరిగా? నీ వెళ్ళేది అరణ్యవాసానికి కాదు కదమ్మా, అదో పెద్ద ఊరు. రాజాభరణాలు రద్దయిన జమీందారీ కొంప. కాపురం చేసే మనుషులున్నారు. 10 మంది ఉన్న చోట భయమేముంది? వాళ్ల పద్ధతులేమిటో, ఉద్యోగానికి వెధవ కండిషన్లు.
ఒంటరి వాళ్ళైతే ఇంటి పట్టున పడి ఉంటారనేమో. అలా అని సమర్థించుకోవాల్సిందే. శృతి మాట్లాడలేదు. కొద్దిసేపు సీతమ్మ మాట్లాడలేదు. రైలు టైం అవుతున్నది. శ్రీదేవి వచ్చేస్తూ ఉంటుంది. తొందరగా సర్దుకో అమ్మా అంది సీతమ్మ. శృతి మౌనంగా తనకు అవసరమైనవి బ్యాగులోనూ సూట్ కేసులోనూ సర్దుతూ ఉండిపోయింది. 2 వారాల క్రితం ఒక పేపర్లో తమాషా అయిన ఉద్యోగం ప్రకటించబడింది. వెంకటాద్రిపురంలో జమీందారీ వంశస్థులైన రాజా నృసింహరాయ భూపతిరావు ఇంట్లో ఉద్యోగం. 25 ఆడపిల్లలకి మాత్రమే అర్హత. ఆ ఆడపిల్ల ఒంటరిదై ఉండాలి. వివరాలు హోటల్ రాజ్కుమల్లో ఉన్న రఘునందన్తో సంప్రదించమని ఉంది. శృతి ఎంతో ఆలోచించి హోటల్ రాజ్కమల్కి బయలుదేరింది. ముందు జాగ్రత్తకి శ్రీదేవి నాన్నగారితో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి ఉంది. హోటల్ రాజ్కమల్ 4వ అంతస్తులో ప్రైవేట్ రూములో రఘునందన్ని కలిసింది. రఘునందన్ జమీందార్ గారింట్లో మేనేజరు. మనిషి హుందాగానూ అందంగానూ ఉన్నాడు. చాలా మర్యాదగా శృతితో మాట్లాడాడు. జమీందార్ గారి కూతురు స్వాతి వయసు 18. పసితనంలోనే 2 కాళ్ళు చచ్చుబడ్డాయి. ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. ఆమెకు మంచి స్నేహితురాలు కావాలి. అహర్నిశలు ఆమెని అంటిపెట్టుకుని ఉండాలిట. పెద్దగా పనేమీ ఉండదు. జీతం 400. తిండి బట్ట వాళ్లే ఇస్తారు. ఆమె కోసం నియమించే మనిషికి నా అనేవాళ్లు ఉండకూడదు. ఇదివరలో ఏర్పాటు చేసిన మనుషుల వల్ల స్వాతి మనసు గాయపడిందే గాని ఫలితం లేకపోయింది. స్వాతి స్నేహపూరితంగా తన కోసం నియమించిన వాళ్లపై మమత పెంచుకొని తన ప్రాణ స్నేహితురాలే అనుకుంటే వాళ్ళు తుర్రున ఏదో ఓ రోజు ఎగిరిపోతూ ఉండేవారు. అందుకు ఇప్పుడు కొత్త ఏర్పాటు చేశారు. నా అంటూ ఎవరూ లేని వారిని స్వాతి దగ్గర ఉంచుతారు. ఈ విశాల ప్రపంచంలో నా అంటూ ఎవరూ లేనివారు చాలామందే ఉన్నారు. స్వాతి దగ్గర ఉండవలసిన అమ్మాయికి అందము, చదువు, చలాకీతనము, 25 వయసు ఉండాలి. ఇవి కాక కొన్ని కండిషన్లు ఉన్నాయి. రఘునందన్ వివరంగా చెప్పి శృతిని ఏదైనా అడగమన్నాడు.